హాయ్ అండి. ఈరోజు తీపి బోండాలు తయారు చేసుకుందాం. బోండాలకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు గోధుమ పిండండి. గోధుమ పిండిని జల్లించుకొని పక్కన పెట్టుకోండి. ఒక కప్పు బెల్లం తురుముని ఒక కప్పు వాటర్ వేసి బెల్లం కరిగే వరకు మరిగించి చల్లారపరచాలి. ఈ గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూను వంట సోడా వేసి, కొంచెం ఇలాచీ పౌడర్ వేసి, ఈ కరిగించిన బెల్లం వాటర్‌ని కొంచెం కొంచెం వేసుకొని, మరీ గట్టిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా మధ్యలో పిండిని కలుపుకోవాలి. కలిపిన మిశ్రమాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని, ఈ బోండాలను ఒక స్పూన్‌తో గానీ, లేకపోతే చిన్న చిన్నగా ముద్దల్లాగా కొంచెం కొంచెంగా వేసుకొని, కొంచెం ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అండి. బాగా స్వీట్ కావాలనంటే కొంచెం కప్పు మీద కొంచెం ఎక్కువ వేసుకోండి. మీడియం స్వీట్ కావాలంటే కప్పు బెల్లం సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ గోధుమ పిండి బోండాలు. కాకపోతే ఖచ్చితంగా ఒక 10 నిమిషాలైతే ఈ కలిపిన మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టుకుంటేనే మీకు గుల్లగా వస్తాయండి. మీకు నచ్చితే గనక షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతే, చాలా అంటే చాలా. చూడండి ఎంత స్మూత్‌గా ఉన్నాయో. మనకి ఇప్పితే ఎలా అంటే ఇగోండి ఇలా గుల్లగా, చూసారా ఎంత మధ్యలో గుల్లగా ఇలా వచ్చింది. ఇది చాలా చాలా బాగుంటాయండి బెల్లంతోటి చేసుకున్న బోండాలు కాబట్టి. ఇందులో చాలామంది సోంపు వేసుకుంటారు, చిటికెడంతా సోంపు వేసుకుంటే కూడా చాలా బాగుంటాయండి. ఓకే అండి. ఇంకొక వంటకంతో మళ్ళీ వస్తా. బాయ్ అండి.